ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంక్షేమానికి శాయశక్తులా కృషి చేస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ హామీ ఇచ్చారు. ఒంగోలు సంతపేటలోని టీటీడీ కళ్యాణ మండపంలో ద ఒంగోలు ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వర్క్ షాప్ నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన దామచల జనార్దన్ కు అసోసియేషన్ అధ్యక్షుడు దగ్గుబాటి వెంకట్రావు, సెక్రటరీ దొడ్డా చంద్రశేఖర్, గౌరవాధ్యక్షులు జమిని శ్రీనివాస్ ఘన స్వాగతం పలికారు. తన గెలుపులో ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కృషి ఎంతో ఉందని, వారి మేలు మరువలేనని ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని, గతంలో తనను వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయానికి స్థలం అడిగారని, దానిని కూడా పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచల జనార్దన్ ను ఫోటోగ్రాఫర్స్ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ట్రెజరర్ ఎస్కే నాయిబ్ రసూల్, ఉపాధ్యక్షులు ఉప్పుటూరు చంద్రశేఖర్, బొజ్జా వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీ చెన్నుపాటి భాస్కర్రావు, గోపిశెట్టి శ్రీనివాసరావు, గౌరవాధ్యక్షులు తిరుమలశెట్టి హరిబాబు, మట్టా సత్యం, మాజీ అధ్యక్షులు బ్రహ్మారెడ్డి, రమణ, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెనాన్ కంపెనీ ట్రైనర్ షేక్ ఫర్వేజ్ R5 కెమెరా పనితీరుపై అవగాహన కల్పించారు. ఫోటో వీడియో అసోసియేషన్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం, ఒక వర్క్షాప్ పెట్టుకోవడం, దగ్గర 350 మందితోటి ఈ సభ్యులు కమిటీ ఎన్నుకోవడం చాలా సంతోషం. అందులో మన సభాధ్యక్షుడు శ్రీనివాసరావు గారు, అధ్యక్షుడు వెంకటరావు గారు, చంద్రశేఖర్ గారు, అదేవిధంగా చంద్రశేఖర్ గారు, చెడ్డిపాటి భాస్కర్ గారు, రసూల్ గారు, ఉపాధి గారు, శ్రీనివాసరావు గారు, రామారావు గారు, ఇంకా అందరందరూ కూడా చేసుకుని అందరికీ నేను నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఎన్నో అసోసియేషన్ ఉండొచ్చు. ప్రతి ఒక్కదానికి కూడా ఒక అసోసియేషన్ ఒక అందరూ కూడా ఒక కామన్గా ఒక ప్లాట్ఫామ్ మీద వచ్చినప్పుడే ఏదైనా కూడా పనులు జరుగుతుంది. ఏదో ఒక కెమెరా ఒక ఫోటోగ్రాఫర్ ఉంటే ఎవరికి ఏది జరగదు. అందరూ యూనిట్గా ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడే సమస్యలు కూడా తగ్గే పరిస్థితులు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముందు కూడా చెప్పాను, మన 350 మంది అసోసియేషన్ కమిటీ ఉంటుందనేది కాదు, 350 మంది సభ్యులు ఏం చేస్తారు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంటి, వాళ్ళ కుటుంబం పిల్లలు చదువుకుంటున్నారు, అదేవిధంగా వాళ్ళ వృద్ధికి ఆర్థికంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఇంకోటి వచ్చినా మన అసోసియేషన్ కూడా స్పందించే విధంగా పనిచేయాలని తెలుసుకోవడానికి తెలియజేస్తున్నారు.
ఏదైనా ఉంటే మా దృష్టి తీసుకొస్తే తప్పకుండా కూడా మా వంతు మేము చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి పెట్టుకోవడం మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తాం. దీంట్లో మన వాళ్ళు ఎప్పుడే చెప్పారు 500 రూపాయలు కంటే ప్రమాద బీమా కింద 10 లక్షల రూపాయలు వస్తుందని చెప్పి, అదేవిధంగా 740 రూపాయలు కంటే 15 లక్షల రూపాయలు మన ప్రమాద జరిగినప్పుడు మనకి ఇన్సూరెన్స్ వాళ్ళు చేరుగా దాని పాలసీ మా వాళ్ళు చేయడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే మన కెమెరా వాళ్ళు ఫోటో వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదంతోనే వాళ్ళు పనిచేస్తుంటారు. ఎందుకంటే ఏ వర్షాలు జరగదు, లేకపోతే ఏ యాక్సిడెంట్ అయితే జరగదు, ఎక్కడో పట్టుకొని వెహికల్ మీద పట్టుకోవడం లేదా బిల్డింగ్ పై నుంచో వీడియోస్ తీస్తా కాన్సన్ట్రేషన్లో ఉంటారంటే మన ప్రమాదంలో ఉన్నామని కూడా కలుసుకోవడం వల్ల సంతోషం చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని కార్తీక వనభోజనాలని ఫస్ట్లో పెడదామని, అదే రోజు ఈ ఐడి కార్డ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేద్దామని అనుకోవడం జరిగింది. ఆ రోజు వాతావరణ పరిస్థితులు బాగలేక దాన్ని వాయిదా వేసుకున్నాం. దానికి తోడుగా ఇవాళ కెనాన్ వర్క్షాప్ కూడా పెట్టుకుందామనే కాన్సెప్ట్ తోటి అది జరిగింది. తర్వాత మన ఎమ్మెల్యే గారిని సన్మానించుకోవటం, ఆయన చాలా కాలంగా ఆయన కొన్ని కోరికలు అడుగుతున్నాం. మన అసోసియేషన్కి ఒక సైట్ కావాలని, తర్వాత మన సభ్యులందరికి కూడా ఇళ్ల పట్టాలు కావాలని ఇవన్నీ అడిగాం. ఆయన వాళ్ళు మనకి అది హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా విచ్చేసి మా కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు సంతోషం. ఈ ఫోటోగ్రాఫర్స్కి ఎలక్షన్స్ అప్పుడు మీకు రావాల్సిన ఎలక్షన్ డబ్బులు ఇప్పిస్తామని చెప్పి ప్రామిస్ చేశాము. ఆ ప్రామిస్ ప్రకారం ఎమ్మెల్యే గారి హామీ మేరకు జేసీ గారి ఆదేశాలతో కొన్ని బిల్లులు ఆగినప్పటికి కూడా ఫోటోగ్రాఫర్స్ బిల్లులు క్లియర్ చేయడం జరిగింది. ఇది మేము ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మాకు ఎల్ఈడి మిత్రులందరూ కలిసి ఈ యొక్క వెజిటేరియన్ భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా మిత్రులు కానివ్వండి, అదేవిధంగా ప్రింట్ మీడియా మిత్రులు కానివ్వండి, మనందరం ఒక కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళమి. మీరందరూ విచ్చేసి ఈ కార్యక్రమం ఇంత ఘనంగా ఒక జస్ట్ హాఫ్ డేలో మేము ఈ ప్రోగ్రాం చేయటం జరిగింది. మళ్ళీ ఎమ్మెల్యే గారిని ఘనంగా సత్కరించుకునే ఇంకొక డే ఉంది. అది త్వరలో మేము అనౌన్స్ చేసి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.